యేసు ప్రభు తాను భూమి పైన ఉన్నప్పుడు కదా, మరి తాను దేవుడనని చెప్పుకున్నట్టుగా ఒక ఎపిసోడ్ నేను చెప్పేసిన అప్పుడే. మీరు యూట్యూబ్లో చూస్తున్నారో నాకు తెలీదు కదా, యూట్యూబ్లో వదిలిపెట్టినారు అప్పుడే. యేసుక్రీస్తు ప్రభు 33 ఏళ్ళు భూమి పైన జీవించిన తర్వాత 3.5 తన పరిచర్యలో తాను దేవుడనని చెప్పుకున్నట్టుగా అని ఒక భాగం ఇచ్చినాను కదా. అది మీరు ఇంటికి పోయి చూడని తర్వాత మంచిగా ఉంది, చాలా బాగుంది వాక్యం. అది 2వ ఎపిసోడ్ ఇచ్చినాను. మళ్ళీ ఇంకోటి ఏమంటే యేసుక్రీస్తు దేవుడు కాడా అని క్వశ్చన్ వేసి దానికి ఆన్సర్ చెప్పినాను కదా. యేసుక్రీస్తు దేవుడు కాడా అనే క్వశ్చన్ వేసి దానికి నేనే ఆన్సర్ చెప్పిన. అది 2వ ఎపిసోడ్ అయిపోయింది. ఈరోజు దాన్ని ఇంకొంచెం ముందు కొనసాగిద్దాం కదా. అంటే 3వ ఎపిసోడ్గా యేసుక్రీస్తు దేవుడు ఎవరని, ఆయన దేవుడని మొదటగా తాను దేవుడు అన్నట్టుగా ఆయన చెప్పుకున్నాడు. 2వదిగా ఆయన దేవుడు కాడా అనే లేఖనాలను చూసుకున్నాం. 3వదిగా ఆయన దేవుడు ఎవరంట, ఆయన దేవుడు. చాలా మందికి ఆయన దేవుడు అని అర్థం కాక, ఆయనలో ఉండే దైవత్వాన్ని అర్థం చేసుకోక, కేవలము ఏవో కొన్ని దురాశల చేతన అయి ఉండొచ్చు, సాతాను యొక్క బోధల చేతన అయి ఉండొచ్చు, ఏదో ఒకలాగా వాళ్ళు ఏమంట దుర్బోధలకు లోనై ఉండవచ్చును కదా. దాని ద్వారా వాళ్ళకి ఏదో కొన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు. కాబట్టి అలాంటి వారి యొక్క పుస్తకాలు కానీ, అలాంటి వారి కానీ యొక్క బోధకులు కానీ, అలాంటి వారి యొక్క బైబుల్ ఉందన్నట్లయితే చించేయండి కదా. అట్లాంటి పుస్తకాలు కాల్చి పారేయండి. అట్లాంటి వాళ్ళ దగ్గరికి రానివ్వకండి. యేసుక్రీస్తు కాదని చెప్పేవాడు తప్ప ఎవరు మరి అబద్ధికుడు అని అన్నాడు బాగా ఆయన కదా. కాబట్టి తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడే అనే మాట అక్కడ ఉంటుంది. ఓన్లీ నాట్ ఫాదర్ బట్ ఏమంటా ఫాదర్ అండ్ సన్ కదా. ఈ ఇద్దరిని ఎవరైతే ఒప్పుకుంటారో వారే దేవుని యొక్క సంబంధులు, క్రీస్తు యొక్క సంబంధులు. కాబట్టి ఈనాడు లోకంలో చాలా మంది ఇట్లాంటి దుర్బోధకులు ఉన్నారు. కాబట్టి పౌలు అపోస్తలులు కొన్నిసార్లు మాట్లాడుతూ 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలోన చూద్దాం ఒక మాట. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం ఒకసారి చూసుకుందాం కదా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. చదవండి, టక్ టక్ అని చదవండి. దేవుడే కనుక మేము ప్రకటించుకోవటం లేదు గాని ప్రకటిస్తున్నాం. ఆయన ప్రభువని మమ్మును గురించి వీరు ఏమని ప్రకటిస్తున్నారు అపోస్తలులు? ఇది అపోస్తలుల రాసిన పత్రిక ఇది కదా. యేసుక్రీస్తు ప్రభువని, సిలువ వేయబడిన క్రీస్తు మేము ప్రకటిస్తున్నాం. సిలువలో ఆయన ఎందుకు వేసినారు, ఎందుకు ఆయన ఎవరు? కొంతమంది క్రీస్తు సంఘములో ఉన్నటువంటి చాలా మంది బోధకులు ఆయన దేవుడైతే ఎందుకు చనిపోయని చెప్పిన బోధకులే అడుగుతున్నారు. చాలా ఏండ్లు క్రీస్తుని దేవుడని ప్రకటించినటువంటి బోధకులే ఈరోజు ఏం ప్రశ్నిస్తారంటే యేసు ప్రభు దేవుడైతే ఎందుకు సిలువలో చనిపోవాలా అని ఈ బోధకులే ప్రశ్నిస్తా ఉన్నారు. చాలా విచిత్రమైన సంగతి కదా. కాబట్టి మనం ప్రతి సత్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. అపోస్తలులు సిలువ వేసిన యేసుని మేము ప్రకటిస్తున్నాము అని అన్నారు. ఎందుకు ప్రకటించాలి యేసును? వాళ్ళు సిలువలో ఎందుకు ఆయన చనిపోయినాడు, ఇంతకీ ఆయన ఎవరు, సిలువలో ఆయన ఏమని వాళ్ళు ప్రకటిస్తున్నారు? ఆయన చనిపోబోతున్నాడు కదా, ఇక చనిపోయినాడు కదా. చనిపోయినటువంటి ఈ యేసుని వారు ఏమని ప్రకటించాలా? చనిపోయినాడని ప్రకటించాలా, చేతగానుడని ప్రకటించాలా, సామర్థ్యం లేని దేవుడు ప్రకటించాలా? మరి ఏమని ప్రకటించినారు వాళ్ళు? ఇంతకీ ఆ శిలువబడిన యేసులో ఏముంది, ఆ శక్తిలో ఏముంది, ఆ పునరుత్థానం యొక్క శక్తి ఎలాగుంది, వాళ్ళు ఏమని ప్రకటించినారు అని చెప్పని గుర్తుపెట్టుకుంటే మనకి మొట్టమొదటిగా వచ్చే పాయింట్, వారు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని అనగా ఆయన దేవుడని ప్రకటిస్తున్నారు అని అర్థం కదా. దేవుడు మానవుడిగా వచ్చి మీ కొరకు చనిపోయినాడని చెప్పని అర్థం. అది ఆయన దైవత్వాన్ని గురించి వాళ్ళు చెబుతుంటున్నారు. అపోస్తుల కార్యం 2:36 మనం గమనిస్తే అక్కడ అంటాడు, పేతురు మాట్లాడుతున్నాడు, మీరు శిలువ వేసినటువంటి యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను లేపిన మాట అక్కడ చూడండి కదా. మీరు శిలువ వేసిన యేసుని అక్కడ అన్నాడు, శిలువ వేసిన మేము ప్రకటిస్తున్నాము అన్నాడు. అంటే ఇక్కడ మీరు వేసినటువంటి ఆ శిలువ, ఆ యేసు ఎవరంటే ఆయన దేవుడు. అందుకనే ఆయన భయంకరమైన మరణానికి గురి కావాల్సి వచ్చింది. సామాన్య మానవుడు ఎవరు కూడా అలాగే చనిపోవడానికి ఆస్కారం లేదు.
ఎందుకంటే ఆయన మరణము అనేది ఆయన భూలోకానికి రాకముందే, మరణించక ముందే తండ్రితో అనాది సంకల్పములో జరిగినటువంటి సంకల్పములో ఆయన చనిపోయినాడు. కాబట్టి దైవత్వములో ఉన్నటువంటి రెండవ వ్యక్తిగా దేవుడు మానవుడుగా భూలోకములో రక్తము కార్చడానికి రావాలని తీర్మానం ఎక్కడ జరిగిందో ఆ తీర్మానం ప్రకారంగా, ఆ సంకల్పం ప్రకారంగా యేసు ప్రభు దేవుడు కదా. ట్రినిటీ ఇన్ యూనిటీ అన్నారు. అంటే అర్థమేమి? ఏకత్వములో త్రిత్వం, త్రిత్వములో ఏకత్వం అని కదా. ఈయన రెండవ వ్యక్తి అని చెప్పని బైబుల్ బాగా క్లీన్ గా చెప్తుంది కదా. ఆది యందు దేవుడు ఒకడైనాడు, ఆత్మ అక్కడే రెండయింది. 1:26 మన పోలికలో ముగ్గురు అక్కడైపోయినారు కదా. ముగ్గురు వ్యక్తిత్వాలు, 3 వ్యక్తిత్వాలు ఈజ్ ఈక్వల్ టు గాడ్. కేవలం వీరు మనుషులు మాత్రమే కాదు వ్యక్తిత్వం అన్నప్పుడు వాళ్ళేమంట ఆరాధనకు యోగ్యమైనటువంటి యొక్క వ్యక్తిత్వం, దైవత్వం కలిగినటువంటి వారు చెప్పిన అర్థం అది కదా. అందుకనే ఈరోజు వీళ్ళు ఎంత వాగినా, ఏం చెప్పుకున్నా కానీ క్రీస్తు దేవుడు కాదు 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 ఎంత చెప్పుకున్నా కానీ శాపగ్రస్తులే. మీకు తెలుసా, యెహోవా సాక్షి ఒక సంస్థ ఉంది, వాచ్ టవర్ బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పిన వాళ్ళకి హెడ్ క్వార్టర్ బాంబేలో ఉంది కదా. వాళ్ళు డబ్బు కోసం ఎంత పని చేస్తున్నారంటే కంప్లీట్ గా యేసుని దేవుడు అని చెప్పి ఖండం చేయడానికి ఎన్ని శతాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు పనే వర్ధి లేదు కదా. వాళ్ళు పనే అభివృద్ధి కాలేదు, వాళ్ళు పనే ఇంప్రూవ్మెంట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మను మొదటే నమ్మరు కదా. పరిశుద్ధాత్మ అంటే అసలు లేదంటారు కదా. పరిశుద్ధాత్మ శక్తే అసలు దేవుడు కాదు అని అంటారు. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా, ఇక ఎవ్వరు లేరు, అద్వితీయ దేవుడు ఆయనే అని అన్నప్పుడు ఆ అద్వితీయుడే అన్నాడు, నా నామములో మీ కొరకు ఒక దూతను నేను పంపుతున్నా, ఆయనకు నా నామం ఉంది, ఆయనయే యెహోవా అని యెహోవానే చెప్పినాడు కదా. అన్నప్పుడు యేసుప్రభు దేవుడు కాదని అర్థమా. కాబట్టి అపోస్తులు సిలువ వేసినటువంటి యేసుని దేవుడు అని వాళ్ళు ప్రకటించినారు. రెండవదిగా అపోస్తులు మేము సిలువ వేసిన యేసుని అని అన్నప్పుడు దాంట్లో మీనింగ్ ఏమంటే ఆయన మానవుడుగా భూలోకానికి రాకముందు ఉన్నటువంటి యొక్క స్థితిని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఆయన భూలోకానికి రాకముందు ఎట్లున్నాడు, ఏమైనాడు, ఎలాగున్నాడు, ఎక్కడున్నాడు అనే అనేక విషయాలను వాళ్ళు మాట్లాడుతుంటున్నారు. యేసు ప్రభు భూలోకానికి రాకముందు మరి ఏ లోకంలో ఆయన ఉన్నాడు కదా, ఎక్కడ ఆయన ఉన్నాడు? యోహాను సువార్త చదవండి, త్వరతర నేను చెప్తున్నాను బాగా, మీకు చెవులు వినపడుతుంటే అనుకుంటాను. ఒకరేగా అందరూ చదవండి మొగల్లో కదా. యోహాను సువార్త 8:58 చూద్దాం ఒకసారి. అక్కడ యేసు ప్రభు యూదులతో మాట్లాడేటువంటి మాట చూడండి, బైబుల్ చూసుకోండి కొంచెం. యోహాను సువార్త 8:58 చూడండి. యేసు అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని సిలువలో యేసుని ప్రకటించినటువంటి ఇక అపోస్తుల యొక్క బోధల మీనింగ్ ఆయన దేవుడుగా రాక మునుపు ఉన్నటువంటి స్థితిని వాళ్ళు ప్రకటించిరని. అంటే అర్థమేమి? సిలువలో చనిపోక ముందు ఆయన దేవుడు, ఆ దేవుడు మొదట మానవుడిగా భూలోకానికి రాకముందు దేవుడై ఉన్నాడు, దేవుని వద్ద ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు. అబ్రాహాముని గురించి మాట్లాడుతుంటాడు ఎవరితో, శాస్త్రులతో, పరిస్థితులతో, నేను అబ్రాహాము పుట్టక మునిపే ఉన్నాను. మళ్ళీ శిలువలో వీళ్ళు యేసుని ఏమని ప్రకటించినారు? ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడని ప్రకటించినారు కదా. అందుకనే ఈరోజు ఏం చేస్తాడు, కొంతమంది దుర్బోధకులు కేవలం యేసు ప్రభువుని శిలువలో ఒక చనిపోయిన మనిషిగా చూస్తున్నారు. కాబట్టి ఆయన చనిపోక ముందు తండ్రి యొద్ద ఉన్నటువంటి ఆయన యొక్క గొప్పతనాన్ని వీళ్ళు చూడడం లేదు. కాబట్టి యేసు ప్రభు చనిపోక ముందు ఆయన దేవుడు. యోహాను సువార్త 1:1 నుంచి 2 వచనాలు. మనం ఇంకా కొన్ని కొలస్సీ పత్రిక 1:15 కొన్ని వచనాలు చూస్తే గిన ఆయన దేవునితోటి ఆది సంభూతుడుగా ఉన్నటువంటి వాడు. సిలువ వేసిన యేసుని వీళ్ళు ఏమన్నా ప్రకటిస్తున్నారు? మొదట ఆయన దైవత్వాన్ని చెప్పినారని చూసినాం. రెండవది ఆయన దేవుడై ఉన్నట్టుగా వాళ్ళు చెబుతున్నారని చూస్తున్నాము. మూడవదిగా ఆయన నరవతారిగా భూలోకానికి వచ్చినటువంటి దేవుడు అని వాళ్ళు మాట్లాడినారు కదా. అదే వాళ్ళ స్వార్థలో చెప్పింది కూడా. యేసు ప్రభు నరవతారిగా భూలోకానికి వచ్చినాడు, మానవుడిగా భూలోకానికి వచ్చినాడు. ఒక్క రెఫరెన్స్ చూద్దాం, యోహాను సువార్త 1:14 చూద్దాం. యోహాను సువార్త 1:14 ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన ఇక్కడ నరవతారముగా ఆయన భూలోకానికి వచ్చినాడు. ఎవరైనా యేసు ప్రభు. చాలా మంది చెప్తారంటే
వేసుకుని ఆయన పంపించినాడు. ఆయన పంపిస్తే ఆయన వచ్చినాడు. ఇవే మాటలు మాట్లాడుకుంటారు కానీ ఆయన వచ్చిన మాట ఎందుకు మాట్లాడరు? మళ్ళీ ఆయన వచ్చానన్నప్పుడు తనకు వచ్చినట్టు అర్థమైంది కదా అక్కడ. ఆయన ఎవరు పంపితేనే ఆయన వస్తాడు, లేకపోతే లేడా? ఆయనకు దైవత్వంలో వ్యక్తిత్వం లేదా? ఆయన దేవుడు కాడా అని దేవుని వాక్యం బాగా చెబుతుంది. యేసుక్రీస్తు దేవుడు. ఎవరంట? యేసుక్రీస్తు దేవుడు, నరవతారముగా వచ్చినటువంటి దేవుడు. మరి ఎట్లా రావాలి మానవుడిగా భూలోకానికైనా? ఏ విధంగా రావాలని భూలోకానికి? మరి దేవుడిగా దిగొస్తే బైబిల్ ఏమంటుంది? 1:18 దేవుణ్ణి ఎవరు చూడరు, ఎప్పుడూ చూడలేదు, చూస్తే ఎవరు కూడా చనిపోరు అన్నటువంటి యొక్క విషయం అక్కడ మనకు తెలుస్తుంది కదా. కాబట్టి దేవుణ్ణి చూపించడానికి, దేవుణ్ణి బయలుపరచడానికి ఆదిలో ఉన్నటువంటి దేవుడు క్రీస్తు మానవుడుగా భూలోకానికి వచ్చి తన అవతారం అలాగ చూపించేసి దేవుడు అన్నటువంటి విషయాన్ని తాను మానవుడుగా ఉన్నప్పుడే దృఢపరిచేస్తాడు కంప్లీట్ గా ఆయన. కాబట్టి ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో 3.5 ఏళ్ళలో ఆయన దేవుడుగాను తన్ని కనపరుచుకున్నాడు, చూపించుకున్నాడు. తర్వాత మానవుడుగా, సంపూర్ణ మానవుడుగా సేమ్ టైం ఆయన చూపించేసినాడు. కాబట్టి ఈయన దేవుడు కాదని అన్నప్పుడు ఎవరైనా కానీ వాళ్ళు శాపగ్రస్తులే. సిలువలో వేసిన యేసుని మేము ప్రకటిస్తుంటే అర్థమేమి? మొదట ఆయన దైవత్వం, రెండవది ఆయన దేవుడుగా ముందుగా ఉన్నటువంటి యొక్క దేవుడని, మూడవదిగా ఆయన ఆ దేవుడు నరవతారిగా భూలోకానికి వచ్చినాడు, నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినట్టు మేము క్రీస్తు ప్రకటిస్తున్నామని చెప్పి అంటున్నారు. కాబట్టి దాని ఉద్దేశము యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనంలో ఏం రావడం చూద్దాం కొంచెం. తండ్రి నన్ను ఎలాగ ఎరుగుదునో అలాగే నా గొర్రెలను ఎరుగుదును. ఇక్కడ ఎరుగుదును. మరి ఎవరు పెడతారు ప్రాణం? ఇక్కడ ఈ ప్రాణం పెట్టాలంటే సిలువలో ఆయన చావాలా. ఆయన గొర్రెల కోసం ప్రాణం పెట్టాలంటే ఆయన చనిపోవాలా. ఆయన చనిపోవాలంటే ప్రవచనాలు నెరవేరాలా. అందుకే తండ్రి యొక్క చిత్త ప్రకారంగా ఆయన దేవుని యొక్క కదా చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చినాడు. కాబట్టి యేసు ప్రభుని సిలువ వేసిన యేసుని మేము ప్రకటిస్తున్నట్టు అర్థమే కేవలం మురికి ఏదో కథ చెప్పలేదు కదా. యేసును గూర్చి మేము చెప్పడం లేదు, యేసును ప్రకటిస్తున్నాం అంటున్నాడు. యేసును గూర్చి అంటే ఏదో కథ చెప్పినట్టుగా, ఏదో కల్పించి చెప్పినట్టుగా. అయితే ఇక్కడ అట్లా చెప్పలేదు. యేసు ప్రభు యొక్క మరణం కాల్పనికం కాదు, సిలువలో ఆయన చనిపోయింది కట్టుకథ కాదు, నిజంగా ఆయన చనిపోయినాడు. కాబట్టి యేసుని వాళ్ళ మేము అలాగ ప్రకటించి తింపి అంటున్నాడు. తర్వాత 5వ చూద్దాం మళ్ళీ. ఇంకా యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి యేసుక్రీస్తుని వాళ్ళ సిలువలో ప్రకటించట్లో గల అర్థాలు చూడండి, మీనింగ్లు. ఇలాగ ప్రకటిస్తేనే కానీ దేవుని శక్తి మనకు బయలుపడుతుంది. 2:19 వచ్చిన యోహాను సువార్త. యేసు ఈ దేవాలయమును పడగొట్టండి. ఏ మీనింగ్ ఇది? యేసు పునరుత్థానుడై లేస్తాను అని ఆయనే చెప్పినాడు. ఆయన అలాగ లేస్తాడని చెప్పని ముందుగానే దేవుడు రాయించి పెట్టేసినాడు ఆయన పునరుత్థానాన్ని గురించి, ఆయన మరణం నుంచి లేచేదాన్ని గురించి కదా. ఆయన లేవాలా, పునరుత్థానుడు కావాలా అని. మరి సువార్త ప్రకటిస్తేప్పుడు ఈ బోధకులు ఏమని ప్రకటిస్తున్నారు? ఆయన లేచినాడని ప్రకటించరా? అది పునరుత్థానం అని కాదా? దేవుని శక్తి ఆయనకుందని కాదా? నా ప్రాణం నేనే పెడుతున్నా అన్నాడు. ఈ మాటలు ఎంత అర్థం ఉంది? నేనే అనే మాటలో ఐఎమ్ ద గాడ్. దేవునిలో, త్రిత్వములో, వ్యక్తిత్వములో రెండో వ్యక్తి. ఆయన ఏం తక్కువ కాదు ఎవరికి. యెహోవా దేవునికి ఏం తక్కువ కాదు. యెహోవా దేవుడు ఈయనకంటే ఎక్కువేమి కాదు, ఈయనకంటే ఆయన తక్కువేమి కాదు, ఆయనకంటే ఈయన తక్కువేమి కాదు. వీరిద్దరికంటే పరిశుద్ధాత్ముడు ఏమీ తక్కువ కాడు కదా. అందుకనే త్రిత్వములో ఏకత్వము దేవుడు, ట్రినిటీ ఇన్ యూనిటీ కదా. త్రిత్వములో ఏకత్వముగా దేవుడు అనేది దీన్ని అపార్థం చేస్తారు చాలా మంది, అర్థం కాక. అసలు కొంతమంది కంటే వాక్యమే అర్థం కాదు. దుర్బోధకులకు ఏం మాట్లాడతారంటే అసలు త్రిత్వము అనే పేరే బైబిల్లో లేదు అంటున్నారు. There is the word that Trinity in the Bible. ఏంటంట? ట్రినిటీ అనే పదమే లేదు బైబిల్లో అంటున్నారు. ఆ పదం కాని రాకపోతే ఏమి? తండ్రి కనబడుతున్నాడు కదా,
కుమారుడు కనబడుతున్నాడు కదా, పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు కదా. మరి మీరు బాప్తిసం పొందినప్పుడు ఎవరి నామములో బాప్తిసం పొందినారు? తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్ముడు యొక్కయు నామలోనిగా బాప్తిసం పొందితిరి కదా, అవునా కదా. యేసు ఇంకా ఏమన్నాడు కదా, ఆయన వ్యక్తి ఏ వ్యక్తి? దేవునితో సమానుడు కదా. అతని దేవుడు అన్న మాటకి అర్థం పరమార్థం తర్వాత ఆసక్తి కలిగినటువంటి వాడు. అందుకనే యోహాను సువార్త 14:8 ఒకసారి చదవండి. యోహాను సువార్త 14:7 ఒకసారి, 14:7 వచ్చింది చూద్దాం ఒకసారి. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందరు కదా, ఇప్పటి నుండి. ఏం మాట ఇది? పిచ్చి మాట. యేసుప్రభువు చెప్పింది పిచ్చి. ఇది ఎవరితో అన్నట్టు మాట? ఫిలిప్తో మాట్లాడుతున్నారు శిష్యులు. ఏమని? ఇప్పుడు మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉంది కాబట్టి నీవేమో నాకు తండ్రిని చూపని అడుగుతున్నావు. ఏం క్వశ్చన్ కదా. బాబా 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 బాబు, మరి నేను కాదా ఇక? నన్ను మీరు చూడటం లేదా? ఏం చూస్తున్నారు మీరు? కేవలం ఆయన్ని మానవుడిగా చూస్తున్నారు, అంతేనా? ఆయనలో ఉన్నటువంటి ఈ దైవికమైన స్థితి మీకు కనపడట్లేదా అని ఏమంటాడు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి. ఆ దేవాలయం తిన్నా? ఆయన ఎక్కడ నిలబడినాడు? దేవాలయం ముందు నిలబడినాడు. అక్కడే వాళ్ళు ప్రశ్నించారు ఆయన్ని. ఏమని ప్రశ్నించినారు? నువ్వు ఏదైనా మాకు మిరకలు చూపి అన్నారు. మేము నమ్ముతాము నిన్ను అన్నారు వాళ్ళు, శాస్త్రులు పరిచయాలు యూదులంతా కూడా కదా. అప్పుడు ఏసేమన్నాడు? మీరు దేవాలయాన్ని పడగొట్టన్నాడు. అంటే ఆయన దాన్ని చెప్పింటాడా, ఈయన చెప్పుకుంటాడా? యేసు ప్రభు యొక్క దృష్టిలో మనమే దేవునికి ఆలయము. ఎవరు? మనమే దేవునికి ఆలయం. మరి ఈ ఆలయాన్ని పడగొట్టండి అన్నాడంటే నన్ను మీరు చంపండి అని. ఎవరిని చంపాలా? ఎవరు చెప్తున్నాడు అక్కడ? అడిగి ఎదురుగుండే శత్రువులకే మీరు నన్ను చంపేయండి, నేను ఎన్ని రోజులు గడతాను అన్నాడు, లేస్తాను అన్నాడు. అదే పునరుత్థానం ఇక్కడ. ఆయన శిలువ వేయబడకపోతే, శిలువలో యేసు ప్రభు చనిపోకపోతే ఇక ఈ పునరుత్థానం అనే మాట ఉండదు, అంతే కదా. ఆయన లేస్తాడు మాట ఉండదు అసలు. సావుకు ముందే చెప్పాడు ఆయన, నేను చస్తాను అని, తర్వాత లేస్తాను అని. దావీదు రాజు కూడా ఈ పునరుత్థానం గురించి రాసినాడు. దాన్ని పేతురు తన మొదటి ప్రసంగంలో చెప్పినాడు. 16వ అధ్యాయం కీర్తనలో 10వ వచనంలో పునరుత్థానాన్ని గురించి దావీదు మాట్లాడుతూ నొక్కి వక్కాడని చెప్తున్నాడు బాగా, క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి. 10వ వచనం 16:10 కీర్తన 16:10. నీవు నా ఆత్మని విడిచిపెట్టవు, పరిశుద్ధుని కుల్లబొట్టు నీవు తెలియజేసేదవు. చూసినదా, నీ పరిశుద్ధుని కుళ్ళు బట్టనీయవు కదా, గోతిచ్చివడనీయవు. యేసు ప్రభు చనిపోయినాడు కదా, తెలుసు బాగా అందరికి. సమాధి చేయబడినాడు కదా, తెలుసు, వాక్యం చెప్తుంది. లేచినాడా? లేచినాడా? లేవకముందు ఏమని చెప్పినాడు ఆయన? నేను లేస్తానన్నాడా? ఇక్కడేమన్నాడు? ఈ మందిరాన్ని పడగొట్టండి అన్నాడు. ఎప్పుడు కడతానన్నాడు? అసలు ఈ పునరుత్థానం అనే మాటే లేకపోతే, పునరుత్థానమే జరగకపోతే క్రైస్తత్వం లేదు, క్రైస్తవ్యం లేదు. ఇక మనం దేవుణ్ణి నమ్మాల్సిన పని లేదు, దేవునితో మనకి సహవాసం లేదు, దేవుని రాజ్యం మనకి ఇంకా లేదు. చనిపోతే 100% నరకానికి వెళ్ళిపోతాం గ్యారెంటీ. పరలోకపు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎంతో ప్రేమగా కదా తన కుమారుని ద్వారా మనకి ఇలాంటి విమోచనాన్ని కలిగిస్తున్నాడు. కుమారుడు అన్నాడు కదా, కుమారుడు అన్నాడు కదా, ఇది పట్టుకొని ఎట్లా తెలిసిన హోప్లెస్ గా మాట్లాడుతున్నారు. హోప్లెస్ ఫెలోస్ ఎట్లా మాట్లాడుతున్నారు? నిరీక్షణ వెళ్ళకి, బికాస్ దే వాంట్ అగ్రీడ్ దట్ రిసరెక్షన్. ఆ రిసరెక్షన్ నమ్మడం లేదు వీళ్ళు, ఇంక యేసునేం ప్రకటిస్తారు. ఇప్పుడు కూడా క్రీస్తుని కాదని చెప్పే ఈ కొంతమంది బోధకులు, యెహోవా సాక్షులు పునరుత్థానాన్ని గురించి మాట్లాడరు కదా. వాళ్ళకి రాదు కూడా, మాట్లాడరు కూడా. ఎందుకంటే వాళ్ళు దే హావ్ నో హోలీ స్పిరిట్, వాళ్ళకి ఆత్మ లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉండి బయటకు పోయిన కొంతమంది దుర్బోధకులు చాలా మంది మరి ఆత్మ ఉందంటారా వీళ్ళకి?
ఏం చేస్తారు? ఆత్మని వీళ్ళు పొందిన ఆత్మని హెబ్రీ పత్రిక ప్రకారంగా తిరస్కారం చేస్తారు, వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, వీళ్ళు క్రీస్తు రక్తాన్ని పాదాల కింద తొక్కుతా ఉన్నారు, వీళ్ళు అపవిత్రపరుస్తా ఉన్నారు వీళ్ళు కదా. మళ్ళీ ఇలాంటి వారి కోసం పరలోకం ఉందంటారా? యెహోవా సాక్షులు పరలోకం ఉందా? క్రీస్తు కాదన్నారు పరలోకం ఉందా? క్రీస్తు సంఘం అని మాత్రం పేరు పెట్టుకొని క్రీస్తు కాదని చెప్పే వాళ్ళకి పరలోకం ఉందా? ఎక్కడుంది? మరి వీరి బోధన ఏంటి? వీరి ఆలోచన ఏంది? వీళ్ళ యొక్క ప్రసంగాలేమి? వీళ్ళ యొక్క పుస్తకాలేంటి? వీళ్ళు బైబుల్ ఏంది? ఏంటి ఇవన్నీ? కాల్చిపారేయండి అంతే. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభువు కాదంటున్నారు కాబట్టి. అసలు ఆ మాటలే వినాకండి, వారి బోధలే వినాకండి, వాళ్ళకి నమస్కారమే చేయవద్దండి, వాళ్ళకి అసలు మీరు విష్ వద్దండి, వాళ్ళు ఏ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయకండి. చేస్తే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం మొదటి తిమోతి 5వ అధ్యాయం 21 వచ్చింది చూడండి. 21, 22 మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం చదవండి. 21 వచ్చి అదే 21 వచ్చిన అదే ఇతరులు భయపడి నిమిత్తం 21 వచ్చినమా విరోధ బుద్ధితోనైనను ఏమీ చేయక గైకొన్న వల్లని దేవుని ఎదుటను ఆనబెడుచున్నాను. మరి 20 చూడండి. ఇప్పుడు త్వరపడి చేయకుము. మరి ఎవరి పరులు? ఎవరు? క్రీస్తుని కాదనే వారే పరులు, క్రీస్తు దైవత్వం తృఢీకరించే వారే పరులు. మరి ఏదో కొన్ని కార్యాలు మా వాళ్ళ కార్యాలు వాళ్ళు చేస్తున్నారు, మేము పోయి వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తామంటే అప్పుడు వాళ్ళ పాపాల్లో పాలు భాగస్తులే కదా, పాపులతో పాలు పంచుకున్నట్టే కదా. క్రీస్తుని కాదనే వారితో ఆ గుంపులో ఉంటే అదే కదా. మరి ఇంకా తప్పదు శిక్ష. వాళ్ళకంటూ లేదు, గ్యారంటీగా ఏమి లేదు, వాళ్ళకంటూ హోప్ లేదు. బికాజ్ దే ఆర్ ది హోప్లెస్సెస్. కాబట్టి వాళ్ళకి నిరీక్షణ లేదు, దాంతోపాటు పరలోకం వాళ్ళకి లేదు, అయిపోయింది. అందుకనే వాళ్ళు ఇంకా వాళ్ళ తప్పుడు బోధులు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు ప్రసంగాలు, దుడ్డు కోసము, డబ్బుల కోసం ఏం కావాలో అన్ని చేసుకుంటూ పోతున్నారు. అయిపోయింది, వాళ్ళకి ఇంకా నిర్ణయించబడేసింది. మరి వాళ్ళతో చేరితే మనం వాళ్ళతో కలిస్తే ఇక్కడ అదే చెప్తాడు, పరుల పాపములలో మీరు పాలేవారు మాత్రం కావద్దండి. వాళ్ళు పాటలు పాడతారు. మీరు ఎప్పుడో విన్నారు యెహోవా సాక్షుల పాటలు? నేను 4-5 సార్లు సంఘానికి పోయినా, చిత్తోడిలో ఉన్నారు వాళ్ళు యెహోవా సాక్షులు. ఆ పాటల్లో యేసుక్రీస్తు యొక్క బలియాగమే ఉండదు. ఆ పాటలో యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ శబ్దమే రాదు. ఆ పాటల్లో యేసు రక్తం పవిత్రమైందన్న మాటే వాళ్ళు మాట్లాడరు. ఆ పాటల్లో వాళ్ళు కన్యమరే గర్భంలో యేసు జన్మించే చెప్పిన మాటలే ఉండవు. దేవుడు స్వరక్తు సంబంధించిన అలాంటి ఆలోచనలే వాళ్ళకు ఉండవు. ఎట్లా రాసుకుంటారు ఆ పాటలు? ఎట్లా రాసుకున్నారు ఆ పాటలు? ఒకసారి నేను యూట్యూబ్ ప్రసంగం చేసేటప్పుడు ఒక పాట పాడినా, దాన్ని చాలా ఇంట్రెస్ట్గా అతను విన్నాడు. ఇది నాకు కామెంట్ పెట్టినాడు, వాట్ ఏ సాంగ్ బ్రదర్, వెరీ నైస్ అన్నాడు. ఎందుకంటే వాడు యెహోవా సాక్షి. ఎవరట? యెహోవా సాక్షి. నేను ఆ పాట పాడేంతవరకు చాలా వాక్యాలు విన్నాడు, భలే ఉంది అన్నాడు. నేను కొన్నిసార్లు పాట పాడినప్పుడు ఒక పాట పాడినాను, యెహోవా నీ నామము, ఆ పాట పూర్తి అంతా పాడినా యూట్యూబ్లో. అది విని బాబా ఏం పాడినాడు మార్వెలస్ అన్నాడు. తర్వాత యేసుక్రీస్తు దేవుడు అనే విషయం మనం ప్రకటిస్తున్న సంగతి తెలిసి వాడు కామెంట్ మానేసినాడు. వాళ్ళకి ఏం కావాలి? యేసు దేవుడు కాదని పాడాలా, యెహోవాయే దేవుడు అని పాడాలంతే. త్రిత్వం లేదు, త్రైవత్వం లేదు, ఒకే దేవుడు, అద్వైతుడు, ఆయన యెహోవా, ఇంక యేసుక్రీస్తు కాడు. మరి రాయబడిన విషయాలన్నీ ఏంటివి? సంఘం. కాబట్టి వాక్యాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి. ఊరికే చోటల మాదిరి వినొద్దండి. ఊరికే ఏదో ఒకటి చెప్తున్నారు చెప్పని కాదు, అర్థం తెలుసుకోండి, వాక్యాన్ని గమనించండి. యేసు ప్రభు దేవుడు కాదనే చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అందుకని మన ప్రతిలేఖనం సరిగా మనం గుర్తెరిగి ఉండాలి కదా. మేము సిలువ వేసిన యేసుని ప్రకటిస్తున్నాం, అట్లా ఐదు చూపిస్తున్నాను మీకు. ఒకటి, ఆయన దైవత్వాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు.
రెండవది ఆయన దేవుడిని ప్రకటించినారు. మూడవదిగా ఆయన నరవతారిగా వచ్చినట్టుగా ప్రకటించినాం. నాలుగవదిగా ఆయన మునుపున్న స్థితిని గురించి మనం ప్రకటించినాం. ఆయన నరవతారి నుంచి ప్రకటించినాం. ఈ విధంగా ఐదవది మరి ఆయన నాలుగవది ఆయన శిలువేయడము ఎవరి ఉద్దేశ్యం, అది చనిపోవడం ఎవరి ఉద్దేశ్యం, ఎవరు బలాత్కారాన్ని బట్టి ఆయన చనిపోయినాడు. పిలాతు ముందు నిలబడినాడు యేసు ప్రభు నేరానికి, తీర్పు జరుగుతుంది అక్కడ. అందరూ ఎవరిని కోరుకున్నారు? బరబ్బను కోరుకున్నారు. ఎవరిని వద్దన్నారు? యేసుని రిజెక్ట్ చేసినారు. మాకు యేసుని వద్దు. పిలాతు ఏమన్నాడా? మీ పండుగ ప్రకారం ఎవరిని విడుదల చేయాలి కదా, సో యేసుని వదిలిపెడతాంలే అన్నాడు. వీళ్ళేమన్నా వద్దు, మాకెవరు కావాలా? బరబ్బా వద్దు, బరబ్బేగా మాకు కావాలి. మాకెవరు కావాలా? బరబ్బే కావాలా. ఎవరు వద్దు? ఆయన మా రాజు కాదు. ఎవరు? ఆయన అనుకున్నాడు అంతే. అందుకని ఆయన సిలువేస్తున్నాడు. ఆయన్ని సిలువే అంతే. ఆయన్ని ఏమన్నారు? సిలువకాయ అంతే. ఆయన్ని సిలువకాయ అంటే వీళ్ళు చెప్పిన దానికి ఆయన సిలువేసాడనా? మనకి అట్లా కనపడుతుంది, కానీ అది లేఖనాల్లో ముందుగానే రాయబడింది. ఆ విధంగా ఆయన చనిపోవాలని, ఆ విధంగా ఆయన మరణానికి గురి కావాలని, ఆ విధంగా ఘోరమైన మరణాన్ని ఆయన అనుభవించాలని. అందుకే ఆయన అంటున్నాడు, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, తిరిగి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారము ఉంది. కాబట్టి ఇందులో నాకుంది అని చెప్పేటప్పుడు ఆయన ఎవరు కదా? త్రిత్వములో ఉన్నటువంటి వ్యక్తి, రెండో వ్యక్తి యేసుక్రీస్తు దేవుడు అని అర్థం. అట్లా వాక్యాలు చెప్తుంటే వాటిని డైవర్ట్ చేసి వాళ్ళకి ఇష్టమైన రీతిలో మాట్లాడుతూ ఉంటున్నారు. పునరుత్థానం అని చెప్పినాం కదా, మేము సిలువ వేసిన యేసుని ప్రకటిస్తున్నామని చెప్పడంలో ఆయన పునరుత్థానాన్ని గురించి వాళ్ళు ప్రకటించినారు. పోయినారా వాళ్ళు? చూసినారా సమాధులు ఏమున్నాయి? తెల్ల బట్టలు తప్పాడు ఎవరు లేరు. రాయి తొలగించిపోయి ఎవరు? రాయిని వీళ్ళు తొలగించినారా? ఎవరు తొలగించినారు? ఎవరు తీసినారు దాన్ని? శక్తి. ఏ శక్తి? పునరుత్థానపు యొక్క శక్తి. ఆయన లేస్తుంటే అదే 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 వాక్యం తెలుసుకోండి అంతే. అతని కదా డోర్ ఓపెన్ అయిపోయేసింది. అట్లా ఆయన లేచిపోయినాడు. దేవదూతలు ఏమన్నాయి? ఏంది మీరు ఆయన లేచిపోయితే మీరు ఆయన ఇక్కడ ఎదుగుతున్నారే? ఆయన లేచిపోయినాడు, పైకి లేచినాడు. అవునా? అప్పుడు మరేమో కనుపన్నాడు. పోయి మన సోదరులందరికీ చెప్పాను, నేను లేచినానని చెప్పాడు. పరిగెత్తుకొని వచ్చి మొదటి యోహాను చూసినాడు, పేతురు చూసినాడు. చూడండి అక్కడ ఏముంది? ఖాళీ సమాధి. అంటే అర్థమేమి? పునరుత్థానానికి రుజువు ఖాళీ సమాధి. ఖాళీ సమాధి మీన్స్ రెసరెక్టెడ్. ఏమంట? ఆయన లేచేసినాడు కదా, మృతుల్లో నుంచి లేచినాడు ఆయన, సమాధి నుంచి లేచినాడు ఆయన. మనకు ఒక క్వశ్చన్ వేసుకుందాం సింపుల్గా. ఆయన ఎందుకు లేచింటాడు? ఎందుకు లేవాలి ఆయన? దానికి లేఖనాలు చాలా ఉన్నాయి. ఎందుకు లేవాలి ఆయన కదా? అది ఒకటి. ముఖ్యంగా ఆయన నమ్మినటువంటి బిడ్డలు ప్రపంచానికే పునర్జన్మ ఉందని కూడా అది తెలియాలి కదా మరి. లేకపోతే ఎట్లా ప్రపంచం ముందుకు పోవాలా కదా? చనిపోయిన ఎక్కడ పోతాను చెప్పిన ఓపు కావాలి కదా. అందుకే ఆయన లేవకపోతే క్రైస్తత్వం లేదు, క్రిస్టియానిటీ లేదు, క్రైస్తవులు లేరు. వాళ్ళు సిలువ వేసిన యేసుని పడుతున్న దాంట్లో ఇక ఉండేది ఆరవది, దేవుని రాజ్యాన్ని వాళ్ళు ప్రకటించిరి అని అర్థం. ఏ రాజ్యాన్ని? ఆయన ఎందుకు లేస్తాడంటే ఆయన లేస్తాడు, 40 రోజులు వీళ్ళతో తిరిగినాడు, పరలోకానికి చేరుకున్నాడు, పెందెకొస్తు దినాన్న ఆత్మ దిగి వచ్చినాడు, సంఘం ఆ రాజ్యం స్థాపించబడింది. అది ఇది ఆయన మరణంలో ఆయన రాజ్యస్థాపన వార్త ఉంది. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికే చనిపోవాలి, పునరుత్థానం లేవడానికే ఆయన సిలువ వేయబడాలి, ఆయన దేవుడుగా మానవుడుగా అని ప్రూఫ్ చేయడానికే ఆయన చనిపోవాలి. దైవత్వం ఆయన యొక్క శక్తి అందులో కనపడడానికే ఆయన చనిపోవాలా. అందుకే అపోస్తలులు ఇంత భయంకరంగా స్వార్థం ప్రకటించినారు వాళ్ళు. అందుకే పౌలు అంటాడు మొదటి కొంత 1:18 అది వెర్రివాడికి ఆ వెర్రితనమే కానీ నశించే వారికి అది దేవుని యొక్క శక్తి.
నశించే పాపులకు దేవుని శక్తి ఏదంటే సువార్తే. ఆ సువార్తలో ఏముంది? ఆయన మరణం, సమాధి, పునరుత్థానం. ఆయన పునరుత్థానం అయిన తర్వాత, ఆత్మను పంపించిన తర్వాత, ఆత్మ వచ్చిన తర్వాత సంఘం స్థాపించబడుతుంది అని చెప్పడానికి మరణం జరగాల. మరి కొంతమంది ఆయన చనిపోలేదు, లేవలేదు, ఆయన పండుకొని ఉంటే నిద్రపోయినారంట. ఆయన నిద్రపోతా ఉంటే శిష్యులు ఆరాంగా ఎత్తుకుపోయినారంట. నిజంగా కొన్ని కామెంట్ల ప్రకారంగా 50-60 మంది సైనికులు అక్కడ కాపలా ఉంటారంట. ఎంతమంది? సుమారు 50 మంది పైగా ఆ సమాధి కాపలా ఉంటారంట. రోమన్ సైనికులు ఎప్పుడు కూడా బేజవాబ్దారిగా పనిచేయరు. డ్యూటీలు నిద్రపోరు వాళ్ళు. డ్యూటీలు అనాలోచనగా ఉండలేదు వాళ్ళు. తమకు అప్పగించినటువంటి ఆ పనిని కరెక్ట్గా చేస్తారు వాళ్ళు. ఎవరు? రోమీయులు. అట్లాంటి వారు నిద్రపోయి ఉంటారా? అట్లాంటి వారు బేజవాబ్దారిగా ఉద్యోగం చేస్తారా? చేస్తే రోమా గవర్నమెంట్ ఊరికే ఉంటుందా కదా? ఇవన్నీ ఎవరు అనుకున్నారు? అన్నా కైపలు అనుకున్నారు. లంచ్ మిస్ చేసినారు వాళ్ళకి. చెప్పండి, ఏమని చెప్పండి? ఆయన లేలేదు కానీ నిద్రపోతుంటే వచ్చి ఆయన శిష్యులు ఆయన్ని ఎత్తుకొని పోయిరి అని చెప్పండి అని చెప్పన్నాడు. ఆ రాజ్యమే సంఘం, సంఘమే ఆ రాజ్యం. ఆ రాజ్యాన్ని స్థాపించాలని తండ్రి యొక్క సంకల్పంలో కుమారుడైన క్రీస్తు ఉన్నాడు. అపోస్తలుల కార్యం 8:5 చూస్తే దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ మనకు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. ఈ దేవుని రాజ్యం యొక్క ప్రకటనలో స్వార్థ ఉంటుంది. స్వార్థ లేకపోతే ఆ రాజ్య స్వార్థ ప్రకటించబడదు అక్కడ. ఆ విధంగా యేసు ప్రభు శిలువ వేయబడ్డంలో ఉన్నటువంటి కారణాలు ఇవి. ఎఫెసీ 1:22-23 ఒకసారి చూద్దాం కొంచెం. ఎఫెసీ పత్రిక 1:22-23 చూడండి. ఎఫెసీ పత్రిక మరియు 1:22 ఉంచి సమస్తం పైన సంఘముగా శిరస్సుగా నియమించెను. ఆ సంఘం ఆయన శరీరం సమస్తమును పూర్తిగా. ఆ సంఘం ఏమై ఉంది? పరలోకము యొక్క సర్వసంపూర్ణమై ఉంది ఆ సంఘం. దానిపైన క్రీస్తుని దేవుడు ఏమిటా హెడ్గా, అంటే దేవుడు పెడితే కాదు, ఆయనే దేవుడు. ఆయన ఏమిట సర్వాధికారి. అందుకే సంఘం ఆయన శరీరం, ఆయన శిరస్సు. రాజ్యం సంఘం 2 నుంచి చాలాసార్లు చూసినాం. ఆ రాజ్యంలో మనం ఉండాలా అనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా సిలువ వేయబడ్డాడు. మనం దేవుని రాజ్యంలో ఉంటేనే కానీ. అపోస్తలులు 7వదిగా వాళ్ళు సిలువ వేసినట్లు అర్థమేమంటే క్రీస్తు యొక్క 2వ రాకడను వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు యొక్క 2వ రాకడను వాళ్ళు ప్రకటిస్తారు. తిరిగి మళ్ళీ ఆయన వస్తాడు. అపోస్తలుల 1:11 దూతలు ఏమన్నారు? అపోస్తలుల 1:11 మీరు ఏ రీతిగా అయితే పరలోకానికి ఆయన పోవటం మీరు చూసినారు. ఏం చూసినారు? పరలోకానికి మీరు ఎలాగైతే ఆయన ఎక్కిపోవటం మీరు చూసినారో అదే రీతిగా మరి ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. ఎవరు చెప్పినారు ఈ మాట? ఎవరు చెప్పినారు ఈ మాట? మాట చూస్తున్నారు. ఆ మాట చెప్పింది ఎవరు అంటే మాట చూస్తున్నారు, బిక్కు బిక్కు చూస్తున్నారు. ఎందుకు కొత్త సబ్జెక్ట్ అన్నట్లుగా? పాతదే ఇది, చాలా పాతది ఇది. ఎవరు చెప్పినారు? శిష్యులు చెప్పినారు. చూడు ఏం చెప్పేది. ఎవరు చెప్పినారు? కరెక్టా? 11 చదువు. ఎందుకు తిప్పులు పడతారు? చదవండి. 1:11 గలిలయ మనుషులారా మీరెందుకు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు ఎలాగానే చేర్చుకోబడేనో ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూచితురో అదే రీతిగానే ఆయన తిరిగి వచ్చునని అని వారితో చెప్పిరి అనమాట. అక్కడ చూడండి, ఏ రీతిగా ఆయన వెళ్ళినాడు అట్లే వస్తాడు. అదే రీతిగా ఆయన వస్తాడు. యేసు ప్రభు వస్తాడా రాడా? రెండోసారి వస్తాడా రాడా?
మొదటిసారి వచ్చినాడా లేదా? ఏది వచ్చినాడా లేదా? వచ్చి ఏం చేసినాడు కదా? సిలువలో ఈ విధంగా చనిపోయాడు. చెప్పినానే 7వ పాయింట్ ఇది. ఈ విధంగా చనిపోయినాడు. మనం ఇప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నామా లేదా? మీరు ఇంకా ఎవరైనా లేరా? ఇప్పుడు ఇందాక కొంతమంది పాటలు పాడాడు, కొంతమంది వాళ్ళు లేరు, కొంతమంది ఇంకా దేవుని రాజ్యంలో. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళకి అవకాశం ఇంటికి ఇవ్వకూడదు. ఎంతో పిల్లలు కదా ఇచ్చినామంతే, ఇంకేంలే. అది అట్లే పోకూడదు. ఎట్లా అట్లే పోకూడదు. ఇక్కడ పాటలు వచ్చి పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా దానికి యోగ్యత ఉండాలి కదా, రక్షణ పొంది ఉండాలి కదా. కాబట్టి పిల్లల్ని అవన్నీ చెప్తున్నాం, ఎందుకంటే వాళ్ళు బాప్తిజం పొందబోతారు ముందు. కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు కాబట్టి నేర్పిస్తున్నాం అంతే, ఇంకేం. మనం ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉండాలంటే మరి ఆయన చనిపోవాలి కదా. అదే అపోస్తులు ప్రకటించింది. మేము సిలువలో వేయబడిన యేసుని ఎందుకు ప్రకటిస్తున్నామంటే దీనికే. ఆయన దేవుడు, ఆయన దేవత్వం కలిగిన వాడు, మనుషుడుగా లోకానికి వచ్చినాడు, తన ప్రాణం తాను పెట్టినాడు, మన కొరకు ఆయన పెట్టినాడు. సిలువలో ఇవన్నీ ఉన్నాయి. రాజ్య స్థాపన కొరకు ఆయన వచ్చినాడు. అందుకే ఇప్పుడు ఆయన రాజ్యం స్థాపించాలంటే ఆయన లేవాలా? ఏం కావాలా? పునరుత్థానుడు కావాలా ఆయన? అందుకే లేచినాడు, సంఘాన్ని స్థాపించినాడు. ఇప్పుడు ఆ సంఘం ఎవరి కోసం వెయిట్ చేయాలా? మీరు ఏ రీతిగా అయితే యేసు పరలోకానికి చూచితురో అదే రీతిగా ఆయన వస్తాడు. అదే రీతిగా వచ్చి ఏం చేస్తాడు? ఇడ ఎవరిని తీసిపోతాడు? ఆయన ఎక్కడికి పోయినాడు? కన్ఫ్యూజ్ చేసుకోకండి. ఎక్కడికి పోయినాడు ఆయన? ఎక్కడి నుంచి వస్తాడు ఆయన? ఎక్కడుంది బైబిల్లో అన్నమాట. పరలోకం నుంచి వస్తాడని ఎక్కడుంది బైబిల్లో అన్నమాట. మనోరా ఎక్కడుంది మనోహర? ఆయన పరలోకం నుంచి వస్తాడని ఎక్కడుంది? తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనిక, 2వ తెస్సలోనిక పత్రికలో ఆ మాటలే ఉన్నాయి కదా. 2వ తెస్సలోనిక పత్రిక 1:6 వచ్చిందో కదా. ఏముంది అక్కడ? పరలోకము నుంచి ప్రభు ప్రత్యక్షుడవును, వస్తాడు. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ వాళ్ళు ఎవరైనా, మీకు దేవుడు నమ్ముకోకున్నటువంటి వారు, మీ వాళ్ళు ఎవరైనా ఉండి వార్త మీరు వాక్యం మాట్లాడినప్పుడు యేసు వస్తాడని చెప్తారా? మేము వేస్తాం పరలోకానికి పోతామని చెప్తారా? వాళ్ళు అడిగినారనుకో, మీకు ఒక పిచ్చి పట్టిందట. ఏమంటే మీకు పిచ్చి పట్టింది, యేసు పరలోకం పోయినాడంట, యేసు అక్కడి నుంచి వస్తాడంట అని వాళ్ళు ఎక్కిరిస్తా ఉంటే వీళ్ళేం చెప్తారు? అంట పాస్టర్ చెప్పినారు అంట. ఏం చెప్పినారట? అంట పాస్టర్ చెప్పినాడు అంట. నాకంట వాక్య అనుభవము లేదంట. వాళ్ళు నువ్వెందుకంట అంటే నేను ఊరికే అంట, పోతుంటా అంట, వస్తుంటా అంట, ఇంతే. ఏమ్మా ఇట్లా పరలోకం ఉంటారా? నేర్చుకోండి వాక్యం. అంటాలు వద్దు. ఏవద్దు? అంటాలు వద్దుకుంటే అంటు కట్టిపోతారు అంతే, ఇంక అయిపోయింది. అవును అని ఖచ్చితంగా చెప్పండి. మిమ్మల్ని మీ స్నేహితులు ఏంది మీరు విచిత్రం, ఏమిది ఏసు 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 ప్రభు ఏసు ప్రభు ఏమని చెప్పంటే అప్పుడు ఏం చెప్తారు? ఆయనకి ఈ యేసును ప్రకటిస్తారా? అప్పుడు ఈయన గురించి చెప్తారా? అప్పుడు మీరు మీ నిరీక్షణ చెప్తారా? ఆయన ఎందుకు లేచినాడు చెప్తారా? ఇప్పుడు మనం సంఘంలో ఉన్నాం, ఆ దేవుని రాజ్యం అని మా కొరకే ఆయన వస్తాడు. ఎవరి కోసం? మా కొరకే ఆయన వస్తాడు అని చెప్తారా? ఏదో ఎవరు చెప్తున్నారు చెప్పండి. ఏం చెప్తారు? లేదు వాళ్ళు చెప్పినారు అంట. ఏమంట? ఎంత? అంతవరకే 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 అంతవరకే. మేము ఇంత పంచిపెట్టాం అనుకోండి, అంతే వద్దండి. మీరు బాగా నేర్చుకోలేక. బైబిల్ అందరి చేతిలో ఉంది కదా, బైబిల్ అందరూ చదవచ్చు కదా. అదే కేథలిక్లు అయితే బైబిల్ ఎవరిని చదవనిస్తుండదు. మొదట ఎవరు చదవకూడదు కూడా, ఓన్లీ ప్రీస్ట్సే చదవాలా అంతే. ఇప్పుడు బైబిల్ చదవడానికి అందరికీ అవకాశం వచ్చేసింది కదా, అందరూ చదవచ్చు కదా, అందరూ చదువుతున్నారు కదా. మరి బైబిల్ బాగా చదవండి. మేము చెప్పినటువంటి మాటలతో మాత్రం మీరు ఏమండి తృప్తి కావద్దండి, ఇంకా ఎక్కువగా నేర్చుకోండి. సంబంధించిన బుక్కులు చదవండి, బాగా తెలుసుకోండి. క్రీస్తు యొక్క విషయంలో అనుమానాలు ఉంటే అడగండి. మత్తయి సువార్త 22:42 అంటున్నాడు. కాబట్టి క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? క్రీస్తుని గురించి మీకు ఏమి తోస్తుంది? సిలువను గురించిన, సిలువలో చనిపోయిన యేసు గురించి ఇంతకాలం మీరు విన్నారు కదా, ఇన్ని విన్నారు కదా. లాస్ట్ కడకి ఒకసారి ఆయనే అడుగుతాడు, యేసు ప్రభువే క్రీస్తుని గురించి మీకేమి తోస్తుంది? ఆయన ఎందుకు సిలువలో చనిపోయినాడు? ఎందుకు ఆయన దైవత్వాన్ని వదిలిపెట్టినాడు? దేవునితో సమానముగా ఉన్నటువంటి భాగ్యంగా ఎందుకైనా? ఇవన్నీ కొత్త నిబంధన విషయాలు మనం ఇంతవరకు చూసినాం. ఏం చూసినాం? కొత్త నిబంధన విషయాలు ఇంతవరకు మనం చూసినాం.
కొత్త నిబంధన మాత్రమే యేసు ప్రభువు దేవుడు అని చెప్తుందేమో, పాత నిబంధన ఆయన లేడేమో. ఉన్నాడు. చెప్పండి మరొకటి అదన్ని అన్నాడు అంతే. ఏమిటా ఉన్నారని ఎవరన్నారు? మా సేవకుడు అన్నాడు. మాకంటూ తెలియదు. ఏమిటా మీరు తెలియకుండా ఉండద్దండి, విషయాలు తెలుసుకోండి బాగా. యేసుక్రీస్తు పాత నిబంధనలో ఉన్నాడు. ఆ మాటకు వస్తే 66 పుస్తకాల్లో ఆయన మనం చూడొచ్చు. ప్రత్యక్షంగా కొత్త నిబంధనలో చూస్తున్నాం ఆయన్ని, పరోక్షంగా పాత నిబంధనలో చూస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకదేవుడై ఉంటున్నాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తుని చాలా రీతులుగా మనం కనుక్కోవచ్చు, చాలాగా చూసుకోవచ్చు. నిర్గమకాండం 10వ అధ్యాయంకి ఒకసారి రండి. నిర్గమకాండము 17వ అధ్యాయం. అక్కడ ఏముంది చూడండి. 7వ వచనం, 6వ వచనం. అక్కడ హోరేబులోని కొండ మీద నేను ఎదురుగా నిలిచేదను. నీవు ఏ బండ? మరి ఎవరా బండ? ఆయన పాత నిబంధనలో కనపడే విధానం ఇది. ఎవరు చెప్తున్నారు అన్నమాట? యెహోవా చెప్తున్నాడు. మోషేతో అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు ఆ బండను కొట్టుమన్నాడు. కొడితే ఆ బండలో ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి కదా, తాగండి అన్నాడు. మరి ఇంకో మాట చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం, అధ్యాయం 20. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుంచి. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు 8వ వచనం నుంచి, నీవు నీ కర్రను తీసుకొని నీవును అహరోనును చేసి వారి కన్నులు ఎదుట. ఎవరితో మాట్లాడాలా? ఏమైనా వీళ్ళకి పిచ్చి పట్టిందా? లేదా దేవునికి ఏమైనా పిచ్చి పట్టింది? ఎవరైనా బండతో మాట్లాడతారా? ఏం రాజేశ్వరి మమత బండతో మాట్లాడాలంట. స్పీక్ విత్ స్టోన్ అంట, రాక్. ఏంది ఆ బండ ఎవరింటికి? ఆడేమో బండతో కొట్టమన్నాడు, బండలో నీళ్ళు వచ్చినాయంట. బండలో నీళ్ళా? లేదా, ఎప్పుడు కూడా ఉన్నాయి కదా. మరి ఈ బండ ఎవరు? పాత నిబంధన ఎంత రహస్యంగా ఉందో దేవుడు ఇక్కడ బయట పెడుతున్నాడు. క్రీస్తు సామాన్యుడు కాదు కదా. ఆ బండలో నీళ్లున్నాయి. ఆ బండలో తాగండి, ఆ బండను కొట్టండి. అందుకే బండ చీల్చబడింది. అందుకే బండ అయిన క్రీస్తు నలుగొట్టబడినాడు. బండ అయిన క్రీస్తు అందుకే ఏమంట 2గా చీలిపోయినాడు కంప్లీట్ గా కదా. ఆయన్ని సిలువలో వేసి ఆయన్ని చంపేసినారు. 4 దిక్కులకి ఆయన కనబడతా ఉంటున్నాడు. చీల్చబడినటువంటి బండ. ఆ బండతో నువ్వు మాట్లాడంటున్నాడు. ఎవరు? దేవుడు మోషేతో. ఇప్పుడు మోసే పోయినాడు. ఏం చేస్తాడు చూడండి, కింద చూడండి కొంచెమా, చదవండి ఎట్లా కొంచెం. నీవు వారి కొరకు నీళ్లను బండ్లో నుంచి రప్పించి సమాజమునకును ఇమ్ము. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోసే ఆ పని చేసినాడు. బండతో మాట్లాడినాడు. మోసే ఎట్లయితే బండతో మాట్లాడడానికి ముందు చిన్న పొరపాటు చేసినాడు. ఈరోజు చాలా మంది క్రీస్తుతో మాట్లాడడానికి శక్తి లేక అవకతవకలు మాట్లాడుతూ ఆ బండని తస్కారం చేస్తున్నారు. ఆయనే ఆ బండే క్రీస్తు. ఎవరంట? ఆ బండ క్రీస్తు అని చెప్పండి. మొత్తం ఎక్కడ? 1 కొరింథీ 14 ఉంది కదా బాగా. ఆ బండే క్రీస్తు. చూడండి ఆ మాట కూడా. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. త్వరగా ఇంకో 5 నిమిషాలు ముగిచ్చేస్తాను ఇంకా. చదవండి. ఎవరో చదవండి. అక్కడ మీరు ఇంటర్నెట్ చేస్తారు. అందరూ ఆత్మ సంబంధమైన బండిలోనిది ఒకే పానము చేసిరి, ఏలేనుగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి.
ఏందో ఈ మాటలు తిక్కు మాటలుండే ఇవన్నీ కూడా. ఆ బండ క్రీస్తు అంట, ఆ బండ నీళ్ళు ఉన్నాయంట, ఆ బండతో మాట్లాడంట, ఆ బండ క్రీస్తు అంటే ఏంది ఇది? యెహోవా సాక్షులు అయితే దీన్ని నమ్మరు, అస్సలు నమ్మరు. వాళ్ళ బైబిల్ మళ్ళీ ఉన్నాయి, నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే క్రీస్తుని దేవుడుగా ఒప్పుకోలేస్తారు కాబట్టి. అందుకనే ఫోన్లే తండ్రి మాట వినాలి కదా. ఎవరి మాట? తండ్రి అని చెప్పినాడు మోసేతో, ఆ బండతో మాట్లాడ, అట్లానే వినాలి దేవుని మాట. సారీ, మా తండ్రి అంటే ఆయన మాట వినాలి కదా. ఏమని? క్రీస్తుతో మాట్లాడండి. యేసుతో ఉన్నాయి నదులు, జీవనెల నదులు. ఆయనతో మాట్లాడండి. ఆయన మీకు ఏం చేస్తాడు? యేసుప్రభు అన్నాడు, తండ్రి అన్నాడు దేవుడితో కుమారుని గురించి ఏమన్నాడు? ఈయనే నా ప్రియమైన కుమారుడు. ఆయన మాట వినండి. ఎవరి మాట? ఆయన మాట వినండి. ఆయన మాట్లాడతాడు, ఆయన మాట వినండి. ఆయన మాట వినకపోతే మీరు ప్రతి ఒక్కరు నశించిపోతారు. ఏమైపోతారు? ద్వితీయోపదేశ కాండంలో ఇంకో మాట చూద్దాం కొంచెం. ద్వితీయోపదేశ కాండంలోన 8వ అధ్యాయం 15 చూద్దాం. దాని పక్కలో సంఖ్యాకాండం పక్కలోనే 8వ అధ్యాయం 15 వచనం. ద్వితీయోపదేశ కాండం, డ్యూటారనమీ, ద బుక్ ఆఫ్ డ్యూటారనమీ. పాములను, తేళ్లను, నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో నడిపించెను. రాతి బండ నుండి. ఆ రాతి బండ ఎవరు? నేను పోయి ఆ రాయి పని నీకు ఎదురుగా బండ పని నిలబడతాను అన్నాడు కదా. మరి ఆ బండ ఎవరు? పాత నిబంధనలో యాకోబుతో దేవుడు ఇశ్రాయేలు యొక్క బండ నేనే అన్నాడు. ఆ బండ ఎవరు? క్రీస్తే. ఇంత వాక్యాన్ని బోధించిన తర్వాత మనం తిరిగి మరి తప్పిపోతే నెహెమ్యా గ్రంథం ఇంకో మాట చూద్దాం. ఆ బండ ఎవరో నెహెమ్యా ఏం చెప్తాడు చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9:15. వారి ఆకలి తీర్చుటకు ఆహారమును, వారి దాము తీర్చుటకు ఉదకము అంటే నీళ్లు, బండలో నుండి ఉదకమును నేను తెప్పించి తిని అన్నాడు. మనకు నీళ్లు కావాలంటే బండే, క్రీస్తే కావాలా. క్రీస్తు లేకపోతే మనకి జీవజలం దొరకదు. ఈ బండ అయిన క్రీస్తు అన్నాడు సమరయ స్త్రీతో, నీకు నేను జీవజలం ఇస్తానన్నాడు. ఏ జలం? జీవజలం ఇస్తానన్నాడు. అంటే అర్థమేమి? ఒక రకంగా నిత్య జీవం యొక్క నిరీక్షణ. ఇక నీవు ఈ లోకరీతిగా ఉండవు. యోహాను 7:37 ఆయన ఏమన్నాడు ఒకసారి? బండ ఈయన ద రాక్. ఏం రాక్ అంటే ఈయన నీళ్లు కలిగిన రాక్. ఏ రాక్? ఈయన మాట్లాడే రాక్. ఏ రాక్? ఈయన మనల్ని తండ్రి యొద్దకు చేర్చే రాక్ కదా. చదవండి అన్నమాట. యోహాను 7:37. యోహాను 7:37 చదవండి. ఇంత లేట్ తీస్తారు బైబిల్ మీరు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున నిలిచి ఎవడైనా తప్పుకుంటే నా ఎద్దుకు వచ్చి తప్పి తీర్చుకోండి అన్నాడు. అప్పుడు వాని కడుపులో నుంచి జీవజల నదులు పారిపోర్లుతాయి అన్నాడు. ఎవరిలో నుంచి? క్రీస్తులో నుంచి. క్రీస్తు పాత నిబంధనలో చూడండి ఎంత బాగా కనబడతాడు. బండగా కనబడతాడు. చిన్నగా కొంచెం చెప్పిన. రెండవదిగా క్రీస్తు పాత నిబంధనలు ఇంకేట మనం చూడొచ్చు. ఆయన పాత్ర ఏంటి? పాత నిబంధనలు ఆయన ఎట్లా మనం కనుక్కుంటాం? ఎట్లా ఆయన కనుక్కోవచ్చు? అలా మీరు ఊరికే వింటున్నారేమో. నేను ఎప్పుడైనా అడిగినప్పుడు చెప్పకపోతే నేను కోపడతాను చూడండి. ఎందుకంటే చాలా కష్టపడి వాక్యాలు రెడీ చేసి మీకు చెప్తా ఉన్నాం మేము. ఊరికే తాస్కారంగిని మాకేమో తెలియదు మర్చిపోతాం. అప్పుడే మటన్లు బిర్యానీలు చేసి సాలపై మాకే అన్ని మర్చిపోతామంటే నేను ఒప్పుకొని చూడాలి. నేను అడిగిన రోజు మాత్రం గుర్తుపెట్టుకోండి. చేతిలో కట్టు పెట్టి కూర్చుంటాను గ్యారెంటీగా. నేను సరిసరి చెప్తున్నాను, మర్చిపోయినాము, మాకు తెలియదు, పనులు ఎక్కువైపోయింది, టైం లేకపోయింది. అందుకే రిఫరెన్స్ రాసుకొని ఇంటికి పోయి పరిశీలన చేయండి. ఆ బండ క్రీస్తే. ఎవరు? ఆ క్రీస్తే. మరి ఇక్కడ ఆయన ఏం గురించి చెప్పినాడు? ఇక్కడ యోహాను 7:37 కింద మాట చదవడు కదా, 30 చదవండి. కింద ఏముంచాడు? కింద 7:38 నా యందు విశ్వాసం ఉంచబోవు అని
చెప్పినట్లు కడుపులో నుండి పారును. మరి ఇంకా ఉంచబో వారి ఆత్మ అన్న మాట ఇక్కడ ఉంది. ఏముంది? ఎవరి ఆత్మ? తండ్రి అయిన దేవునితో సమానుడు, క్రీస్తుతో కూడా సమానుడు. ఆయన ఎట్లాంటి వాడో ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఈ ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ కేవలము కొత్త నిబంధనలను చూస్తున్నామా లేదా పాత నిబంధనలో ఉందా? పాత నిబంధనలో ఉంది ఆత్మ. ఎవరు చూసినారు ఆత్మని? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు అని ఉంచాడు అక్కడ కదా. ఈ రక్షణ గురించి ఏమట పరిశీలించుచు తమనందున్న క్రీస్తు యొక్క ఆత్మ ఇదేంది? ఇది పాత నిబంధన యొక్క ప్రవక్తల్లో కూడా క్రీస్తు యొక్క ఆత్మ ఉందా? ఆ ఆత్మ లేకపోతే ఆ బండాన్ని దేవుడు పరిచయం చేయడు. ఆ బండే ఆత్మ, ఆత్మే క్రీస్తు. ఆ క్రీస్తే రెండో వ్యక్తి, ఆయనే దేవుడు. ఆయనతో దేవునితో సమానముగా ఉన్నటువంటి వ్యక్తి. పాత నిబంధన కాలంలో కూడా క్రీస్తు ఇలా కనబడుతున్నాడు. చూడండి ఎంత బాగుంది. ఆయన పాత్ర బండ, నీళ్లు, సమృద్ధి నీళ్ళు దొరకాల. అట్లా దేవుడు తన కుమారుని ద్వారా ఈ విధంగా ఆయన మన దాహాన్ని తీరుస్తా ఉంటున్నాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తుని ఇంకా చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగా యేసుక్రీస్తు గురించి చాలా రీతిలుగా చెప్పుకునే విషయాల్లో కొన్ని మాటలు నేను చెప్తాను. ఇంకొకటి మొదటి చూసినాము బండ అని. బండగా ఆయన పాత్ర చూసినాం. యెహోవా తనకు తానుగా ప్రత్యక్షంగా ఇవుడివన్నీ. యెహోవాను ఎవరు ప్రత్యక్షంగా చూడరు, చూస్తే బతకరు. గనక దేవుని యొక్క ప్లాన్ తన కుమారుడు క్రీస్తుతో ఈ విధంగా తను పరిచయం చేసుకుంటున్నాడు. మీరు ఆ బండతో మాట్లాడండి, మీరు ఆ బండను కొట్టండి, మీరు ఆ బండలో నీళ్లు తాగండి, నేను ఆ బండపై నిలబడతాను, నన్ను చూడు. మీరు బండ సిందల్లో దాక్కోండి, నేను వెళ్ళిపోతా, నా వెనుక భాగం చూస్తారు. ఇవన్నీ క్రీస్తు తన కుమారుడుగా దైవత్వం కలిగిన వాడుగా తండ్రి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. అట్లు పాత నిబంధనలో పరిచయం చేయబడినటువంటి అనేక విషయాల్లో రెండవదిగా యెహోవా దూత. ఎవరంటే ఈయన యెహోవా దూత. మొదటిది బండ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన ఎవరట? యెహోవా దూత. మిఖాయేలు దూతున్నాడు. మీరు విన్నారు కదా. ఎనుకపోతే ఇప్పుడు వినండి. మిఖాయేలు దూతున్నాడు. ఏం చెప్పేవాడు? వర్తమానం. మిఖాయేలు యుద్ధం చేసేవాడు, లూసిఫర్ ఉండేవాడు. ఆయన పనేమి పరిస్థితిని కాపాడేవాడు. యెహోవా పరిస్థితిని కాపాడేవాడు. నెక్స్ట్ మిగిలింది ఎవరు? ఇంకా గాబ్రియేలు దూత. గాబ్రియేలు, మైకేలు, లూసిఫర్ కదా, ఈ ముగ్గురు దూతున్నారు. వాళ్ళు ఎవరు కాదు ఈ దూత. ఎవరు దూత అంటే ఆ ముగ్గురు ఎవరు వీళ్ళు కాదు. అది మళ్ళీ అట్లా గుర్తుపెట్టుకోవాలా. ఆ ముగ్గురు గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఎవరు యెహోవా దూత? ఈయన ఎక్కడున్నాడు? ఈ దూతని గురించి మనం చాలా వాక్యాలు బాగా తెలుసుకోవచ్చు. యెహోవా దూత అని, దేవుని దూత అని, దూత అని, యెహోవా సైనికుడని, యెహోవా అమట దూత అని, యెహోవా అని, యెహోవా దూత, యెహోవాకు దూత, దేవుని దూత. ఇట్లా అంతా పాత నిబంధనలో ఆయన పాత్ర మనకి కనపడుతుంది. అందుకే ఎప్పుడు మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తుని దేవుడుగా అంగీకరించాలి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి. ఎవరైనా మీకు ఎక్కడైనా ఎప్పుడైనా కనపడి మీ ఇంటికి వచ్చి ఏదో ఒక పత్రిక ఇచ్చి యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ఏమంటారు? యెహోవా రాజ్యం చేయుచున్నాడు, యెహోవా రాజ్యం దగ్గరికి వచ్చింది, రాండి మనం యెహోవాను ప్రార్థన చేద్దాం అంటారు. వాళ్ళు మాట్లాడుతున్న అదే మాట, యెహోవాను ప్రార్థన చేస్తూ ఉంటారు. రాండి ప్రార్థన చేస్తామంటారు. మొదట ఎట్లా అంటే తండ్రిని ప్రార్థన చేద్దామంటారు. ఎట్లా అంటే యెహోవాను ప్రార్థన చేద్దామంటారు. యేసుక్రీస్తు మాటే వాళ్ళ నోట రాదు. ఎందుకంటే వాళ్ళు శాపగ్రస్తులు, శపించబడినటువంటి వారు కదా. కాబట్టి మనం వాక్యాన్ని మాత్రం లోబడదు. ఆదికాండం 16వ అధ్యాయంలో ఒక దూత మనం చూస్తాం. ఫస్ట్ కొంచెం పరిచయం చేస్తాం, ఎక్కువ చెప్పిన నెక్స్ట్ చూస్తాం మళ్ళీ వేగ కదా. ఇప్పుడు టైం అయింది మనకి. 16వ అధ్యాయంలో 7వ వచనములో ఇక్కడ యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా చూరు మార్గములో బుగ్గ యొద్ద
ఎవరిని కనుకుంది ఈ దూత ఇక్కడ? మీరు ఇంటి పోయిన తర్వాత ఇది చదువుకోండి పూర్తి, నాకు టైం లేదు ఎక్కువ, చదువుకోండి. ఇక్కడ యెహోవా అని తెలుస్తుంది. ఆ దూత ఎవరు? తండ్రి అని తెలుస్తుంది. తండ్రి యెహోవా దూతగా, ఆ దూత ఎవరంటే యేసుక్రీస్తుగా మనకి కనపడుతుంది. అదేంది హాగర్తకి డైరెక్ట్ గా దేవదూత రావచ్చు కదా, తప్పేముందని మీరు అంటారేమో. యెహోవా రావచ్చు కదా, ఆయనే చెప్పచ్చు, ఆ వర్తమానం అనొచ్చు కదా. కానీ ఇక్కడ ఏం కనపడింది? మైకేల్ దూత కాదు, గాబ్రియల్ దూత కాదు, ఇంకొక దూత కాదు. ఎవరు కనపడింది ఇక్కడ? దేవుడే. దేవుడే అని చెప్పడానికి యెహోవా దూత, యెహోవా అని సంబోధన అక్కడ ఉంది. మళ్ళీ యెహోవా దూత అని ఉంది. ఏంజిల్ ఆఫ్ జావే, ఏంజిల్ ఆఫ్ ది లార్డ్, ఏంజిల్ కదా. నీళ్ళు లేవంతవరకు నీళ్లు కనపడినాయి. దేవుని కార్యం చూడండి. తర్వాత 13 చదవండి. 13 అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను చూడండి. ఇక్కడ దూతేమో మొదట ఆమెకు చెప్పింది, ఇక్కడేమో యెహోవా పేరు పెట్టినని చెప్పని ఉంది. కంటిన్యూ చేయండి కొంచెం, అట్లా కింద అట్లా కంటిన్యూ చేయండి. పెట్టను ఏలేనుగా నన్ను చూచిన దానిని నేనిక్కడ, నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూసింది కదా అని అనుకుని, అందుచేత ఆ నీటి బుగ్గకు ఆమె ఏమని పేరు పెట్టింది? అందరూ బైబిల్ తీసుకున్నారా? ఏమని పేరు పెట్టింది? ఏమని? బాగా చెప్పండి, బాగా వినపడ నాకే. నువ్వు చెప్పు. ఎట్లా బైబిల్ చెప్పు చాలు. బేర్ లహా ఇరోయి చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. ఆమె నేనుకేమో ఆమె, నువ్వు చెప్పు చూద్దాం. నీ భాషలో ఏమో చూద్దాం అది కదా. బేర్ లహా ఇరోయి అంటే అర్థమే దేవుడు చూస్తున్నాడు, చూచున్న దేవుడు అని అర్థం. ఇట్లా పాత నిబంధనలో చూస్తున్న దేవుడు ఎవరు ఇక్కడ? యెహోవానా యేసునా? యేసే. ఎట్లా చూస్తున్నాడు? యెహోవా దూతగా. ఆ ఏర్పాటు ఎవరు చేసినారు? యెహోవా చేసినాడు. కాబట్టి యెహోవా అంటే రక్షకుడు, యెహోవా దూత అంటే రక్షించే దూత. అది ఏమంట? అట్లు హాగర్ని రక్షించింది. ఇది చెప్తే ఏమంటారు యెహోవా సాక్షులు? అది యేసుక్రీస్తు కాదట. అది ఎవరంట? ఆ దూత యాదో ఈ ముగ్గురు ఎవరో రాయింటారట. ఆ ముగ్గురులో మైకేల్లోనో లూసిఫర్లోనో గాబ్రియల్ ఎవరో రాయింటారులే. ఆ దూత మాత్రం అట్లా లేవు కదా, పెక్కడ వాళ్ళ పరిస్థితి కాదు కదా. అట్లేనే లేదు. రెండవ చూద్దాం మళ్ళీ. ఆదికాండం 19వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ పోతే, అది చూద్దాం మీరు చదువుకున్నామిట. ఆదికాండం 19వ అధ్యాయం అంతా చదివితే అక్కడ 2 పేర్లు మనకు కనబడతాయి. యెహోవా అబ్రాహాముతో మాట్లాడును, యెహోవా అబ్రాహాముతో మాట్లాడును, యెహోవా అబ్రాహాముతో మాట్లాడును. స్టార్టింగ్ లో అయితే ముగ్గురు మనుషులు ఆయన కనబడరి అనే మాటకి యెహోవా ఆయన ప్రత్యక్షం ఆయన చెప్పిన మాట అక్కడ ఉంది కదా. అంటే దూతగా ఆయన ప్రత్యక్షమైనాడు. యెహోవా సన్నిధిలో నిలబడి అబ్రాహాము, నేను తెగించి మాట్లాడుతున్నా, క్షమించాలా, నన్ను మన్నించాలా, నేను మాట్లాడుతున్నా, ఏమనుకోద్దండి, ప్రభువు నా పైన కోపడకపోతే అనే కొన్ని మాటలు అక్కడ అబ్రాహాము మాట్లాడతాడు. అక్కడ ఉన్నటువంటి దేవదూత సమాచారం కూడా యెహోవా దూతదే. ఎవరిదంట? యేసుక్రీస్తుదే. అక్కడ మైకేలు కాదు, అక్కడ గాబ్రియలు కాదు, ఇంకొక దూతలు కానే కాదు. ఈయనే దేవుని కుమారుడే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆ పేరు నాకుందన్నాడు కదా, ఆయనే. మూడవదిగా ఆదికాండం 22:11 కదా, అబ్రాహాము చేయెత్తినాడా? ఎవరి పైనకి? గ్రసమ్మ చెప్పు నువ్వే. కత్తి పట్టుకొని పైకి ఎత్తున్నా, ఎవరిని చంపేకి? ఎవరినమ్మా? చక్కగా అందంగా చాలా బాగా చెప్తారు మీరు సిరి మీటింగ్ లో. అబ్రాహాము దేవుడు కోస్తుంటే, అబ్రాహాము నాయన నరకుతుంటే దేవుడు వచ్చి ఎంత బాగా కాపాడినాడు అని చెప్తుంటారు. మీరు చెప్తారు కథలు కదా, మీరు కథలు మాత్రం చెప్పుకుంటారేమో, అంతేగాని ఆయన యెహోవా అని మీరు ఎప్పుడు చూసుకోలేదు. అక్కడ ఆయన దేవుడు అని చూసుకోలేదు. ఎక్కడ యేసుక్రీస్తు అక్కడ చూసుకోలేదు. మీరు ఏమిటా దేవుడు ఆయనే దేవుని దూత అనే అర్థం అక్కడ చూడండి. 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం, 11వ వచనం 12 చదవండి. 22 ఆదికాండం 11, 12 వచ్చినాం. ఎవరిని ప్రభు అన్నాడు? యెహోవానా యెహోవా దూతనాడు ఉండేది. మరి ఎవరైనా ఏమి యెహోవా దూతని ప్రభు అనేది? నేనే తప్పుకొని దీనికి ఎవరు చెప్పేది? యెహోవా సాక్షులు చెప్పేది. మేమో తిరిగి ఒప్పుకోం. యెహోవాయే దూతనే. కాబట్టి యేసు ప్రభు ఏమంటే యెహోవా కాదు.
మళ్ళీ ఈడెవరు? దిగొచ్చింది యెహోవానా? రెండో వ్యక్తి యెహోవా దూతనా? ఎవరి మధ్యలోకి వచ్చినాడు? ఇద్దరు మధ్యలోకి వచ్చినాడు. ఇద్దరు ఎవరు? అబ్రాహాము మధ్యలో బలిపీఠం. ఈ ఇద్దరు మధ్యలోకి వచ్చి ఆగాడు. ఎవరిని? ఉండు చేయదు అబ్రాహాం ఏది అన్నాడు. అట్లా యెహోవా పాత్రలో క్రీస్తు మనకి కనపడతాడు. ఎందుకంటే బైబిల్ అంటది దేవుణ్ణి ఎవరూ చూడలేదు, ఎప్పుడూ చూడలేదు, చూస్తే ఎవరు బతుకురు. ఎందుకంటే తిమోతి 1:6 ఆయన దురవగాహన స్థితిలో ఉండి ఏ మనుషుడు తన యొద్దకు సమీపంగా రానటువంటి అట్లాంటి ఒక స్థలములో ఆయన ఉన్నాడు. అందుకనే ఆయన ఎవరు ప్రత్యక్షంగా చూడరు కాబట్టి అందుకనే యెహోవా దూత క్రీస్తు మనల్ని ఆయన చూపిస్తున్నాడు, తండ్రిని చూపిస్తున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో 7వ వచనం నుంచి లాస్ట్గా 40వ వచనం దాకా చదివితే అక్కడ ఇస్సాకు మ్యారేజ్ విషయంలో దేవదూత గురించి మాట్లాడినాడు. అబ్రాహాము ఎలియాజరుతో మాట్లాడినాడు, తన దాసునితో కదా. అది కూడా ఆ సందర్భమే, మీరు ఇంట్లో చూసుకోండి కదా, నాకు టైం చెప్పే ఎక్కువైపోతుంది కాబట్టి కదా. 7వ వచనం చదవండి, 24, 7వ వచనం చదవండి. ఎలియాజరును అబ్రాహాం పంపుచు అతని దూత యొక్క కాపుదలను గురించి చెబుతున్నాడు. 7వ వచనం చూడండి, 7వ వచనం 24:7. నా తండ్రి ఇంట నుండి నన్ను తెచ్చి ఎవరు ముందుగా పంపుతాడట? ఎవరు పంపుతాడు? మళ్ళీ ఆయన రావచ్చు కదా. ఆయన మళ్ళీ ఆయన రాలేదా? వచ్చినాడు ఆయన. ఎవరు ఆయన? దూత కదా. బాగా క్లియర్ గా ఉంది. ఇట్లా అర్థం చేసుకుంటే వాక్యం ఎప్పుడు అర్థమవుతుంది. దాన్ని నెగిటివ్గా అర్థం చేసుకుంటే గినా అవునే యెహోవా వేరే, దూత వేరే. యెహోవా దూతను పంపినాడు. ఎవరా దూత? యెహోవా దూతే. యెహోవా ఎవరు? యెహోవానే. ఆయన ఎవరు? ఆ నామం నాకుంది, క్రీస్తే. అంటే దైవత్వములో రెండవ వ్యక్తి. అర్థమైందా? ఈజ్ ద సెకండ్ పర్సన్ ఇన్ ద డిటి. చెప్తాను ఏమన్నాను? యూనిటీ ఇన్ ట్రినిటీ అని చెప్పినాను కదా. ఇప్పుడు రెండోది ఇంకోటి ఉంది, ఏం తెలిసిన? డిటి ఇన్ పర్సనాలిటీ అనే ఒక పదం ఇంకోటి ఉంది. ఏది? డిటి ఇన్ పర్సన్. డిటి అంటే దైవత్వం, ఇన్ పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. తండ్రి ఎట్లో కుమారుడు అట్లే, కుమారుడు ఎట్లో ఆత్మ అట్లే, అట్లే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఇట్లా అర్థం చేసుకుంటా వెతులారంటే అట్లగదంట. ఆ తండ్రి వేరే, ఆ కుమారుడు వేరే, వేరే వేరే కరెక్టే. కానీ ముగ్గురుగా చేయకమని చెప్పే సాధ్యం కాదు. బైబుల్ ఏం చెప్తుందో దాన్నే నమ్మాలంతే. ఇంకా వేరే నమ్మితే అది అతి అయిపోతుంది. ఏమైపోతుంది? వీళ్ళు అతి అయిపోయి ఓవర్నడిపోయి వాక్యాన్ని ధిక్కరించుకుంటా వీళ్ళు ఓవర్గా కావడానికి కారణం ఏమంటే చాలా మందికి డబ్బే ప్రధానమైన కార్యం. దానికోసం ఏమైనా చేస్తారు. తమ్మును కొనినటువంటి నాదుని వీళ్ళు విసర్జించేసినారు. 1 పేతురు 5:2 ఆ మాట ఉంది. యేసుక్రీస్తు మన కోసం రక్తం కార్చింది కదా, ఆయన వదిలిపెట్టేసినారు. ఇంకా యెహోవా దూత, మీరు ఇంట్లో తర్వాత చదువుకోండి 24వ అధ్యాయం బాగా. యెహోవా, యెహోవా దూత, ప్రభు దూత, దూత అనే మాటలు దాంట్లో ఉంటాయి. ఇంకో మాట ఆదికాండం 31 నుండి 31వ అధ్యాయం ఆదికాండం 11వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ యాకోబు ప్రత్యక్షమైన దూత. ఎవరంట? యాకోబుకు ప్రత్యక్షమైన దూత. ఆవిడకి ఏం చెప్పాడు ఆయన? నేను నీ దేవుడను, నేను బేతేలు దేవుడను. బేతేలు పేరు పెట్టింది యాకోబు కదా. దానికి బేతేలు అంటే ఏమర్థం? దేవుని మందిరం. ఇక అంటాడు నువ్వు ఆ రోజు పిలిచినావే ఆ యెహోవా దూత నేనే, బేతేలు దేవుణ్ణి నేనే అని 31 ఆదికాండం 11 నుంచి కొన్ని వచనాల్లో ఉంటాయి, మీరు చూసుకున్న తర్వాత కదా. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏమంటే 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు దేవదూతతో పోట్లాడిన తర్వాత నీ పేరేమని అడిగినాడు. అక్కడ దేవునితో పోరాడిన వ్యక్తి దూత చెప్పింది, కానీ అక్కడ మాట్లాడే దేవదూతే. అంటే అర్థమేమి? దేవుడు అని. అంటే మానవాకారములో కనపడినటువంటి యేసుక్రీస్తు కదా. అలాగన క్రీస్తు ప్రత్యక్షతలు బైబిల్లో మనకి చాలా బాగా కనపడతాయి. ఆదికాండం 48వ అధ్యాయంలోను 15వ వచనంలోను, ఇంకా అట్లే పోతే నిర్గమకాండం 3వ అధ్యాయంలో. మీరు ఆదికాండం 48వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం నుంచి.
అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవరు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను. ఈ రెండు పదాలు చూడండి, కింద ఇప్పుడు దూత అన్నాడా, పైన ఏమన్నాడు? మరి ఆయన ఎవరు, ఈయన ఎవరు? ఒక్కడే. అంటే ఇక్కడ యాకోబుతో చెప్పేటప్పుడు ఇద్దరు సమానమైన బాగా కనబడుతుంది మనకి, ఇద్దరు ఒక్కటే అని మీనింగ్ కూడా కనబడుతుంది అక్కడ. కానీ వ్యక్తిత్వాలు రెండు అని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ఒకవేళ వ్యక్తి అందామనుకో, యెహోవా సాక్షులు కొంతమంది చెప్పేది వ్యక్తి అందామనుకో, చాలు వ్యక్తిగా చూద్దాం ఆయన్ని, నీ మాదిరి నా మాదిరిగా, అంతే కదా. నేను వ్యక్తి కదా, మీరు వ్యక్తులు కదా, మనందరం వ్యక్తులే కదా, అట్లా చూద్దాం చాలు. దేవుడు ఎందుకంటారు ఆయన్ని అనేది మళ్ళీ అక్కడ. అయితే మన అందరం దేవుళ్ళైనా అని క్వశ్చన్ వేస్తారు మళ్ళీ. మమత అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతుందా? కన్ఫ్యూజ్ అయితే ముగిస్తారు, వద్దు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు. ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ అదే. ఇంతకుముందు తాను దేవుడునని చెప్పుకుంటూ ఒకటి అయిపోయింది. రెండోది యేసుక్రీస్తు దేవుడు కాదా అని చెప్పినాను, ఇప్పుడు ఆయన దేవుడు అని చెప్తున్నా. పాత నిబంధనలో బండగా ప్రత్యక్షమైన దేవుడు, పాత నిబంధనలో ఇప్పుడు యెహోవా దూతగా తాను కనపడినటువంటి దేవుడు. ఈ విధంగా యేసు ప్రభు దేవుడు అని చెప్పిన వాక్యం చెప్తుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం మీరు చదివినారా? 3వ అధ్యాయం చదవలేదా? చదువునా లేదా? ఎక్కడ చూస్తున్నావు? బోర్డు చూస్తున్నావా? చదివినారు లేదా? ఏం చెప్తున్నారు దాంట్లో? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ కూడా రెండు పదాలు ఉన్నాయి, ప్రభు దూత, దూత, యెహోవా దూత, దూత అని మాట అక్కడ ఉన్నాయి. ఎవరితో మాట్లాడుతున్నారు? మోసేతో. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా అతనికి ప్రత్యక్షం ఆయన మొదట అన్నాడా కదా. తర్వాత మళ్ళీ ఏమంటాడు? దూత కదా. పాత నిబంధనలో క్రీస్తు అంటే ఇది, పాత నిబంధనలో దేవుడుగా క్రీస్తు తన వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని బయలుపరుస్తున్నాడు. అనేక సంఘాల్లో ఇలాంటి బోధలు లేక చాలా తికమక్క పడతా ఉంటున్నారు చాలా మంది. ఇంకా చాలా ఉన్నాయి, టైం అయిపోయింది నాకు, 1:30 అయిపోయింది సార్. ఇంకా ముగిచేస్తాం. ఇంకొక మాట మాత్రం చెప్పి మాత్రం ముగిచేస్తాం. అదేమంటే నిర్గమకాండం 23-20 చదువుదాం, చదువుతూ ముగించుకోపోదాం అట్లా. ఇంకా నిర్గమకాండం 23 అధ్యాయం 20 వచ్చినాం. 23-20 ఇదిగో ఎవరు చెప్పేది మాట? ఇదిగో ఇదిగో ఏమట? ఎవరితో? మోషేతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, బిహోల్డ్ సీ ఐ యామ్ ద లార్డ్ సేయింగ్ అంటు యు కదా. చూడండి, నా మాట వినండి, నేను ప్రభువు మీతో మాట్లాడుతున్నా. ఏమని? చదవండి కింద కూడా. నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు మిమ్మల్ని రప్పించుటకు దూతను నీకు ముందుగా పంపుతున్నా అన్నాడు. ఎక్కడ చేరాలంటే వీళ్ళు కానానికి చేరాలా. కానానికి చేరాలంటే నేను మీ ఇంటి రావాలా. నేను మీ ఇంటి రావాలంటే దూతను మీకు ముందుగా పంపుతున్నా అంటే నేనే. ఏమంట? నేనే యెహోవాయే, నేనే నా దూతను నీకు ముందుగా పంపుతున్నా. ఇతనే మలాకి మాదిరిగా అనుకోవద్దండి. తర్వాత మరి బాప్తిస్మిచ్చి యోహాను అట్లా ఆలోచన చేయకండి. తండ్రి కుమారుడు ఇద్దరూ కలిసి చేస్తున్నటువంటి పని ఇది. అంటే మిమ్మల్ని కానానుకు నడిపించడానికి నేను డిసైడ్ చేసేసిన. ఎవరు వస్తారు? నా కుమారుడు వస్తాడు కదా, నేను వస్తాను, యెహోవాను వస్తాను, నేనే వస్తా. ఇంకో దగ్గర అంటాడు, ముందు వెనుకన నిన్నుండి ఆవరించి నడిపించేవాడిని కూడా నేనే నా దూతను పంపుతా. ఎవరు ఆ దూత? చించండి. ఆ దూతకుండా పవర్లను చూడండి. చదవండి ఇప్పుడు కింద. ఆయన సన్నిధిని ఎవరు సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలట? యెహోవా సన్నిధిలోనా? యెహోవా దూత యొక్క సన్నిధిలోనుండా? యెహోవా నేను పంపే దూత అన్నాడే, ఆ దూత గురించి బివేర్ ఆఫ్ మై ఏంజిల్ ఏమంటాడు? యు బివేర్ ఆఫ్ మై ఏంజిల్ బికాజ్ ఈస్ నాట్ ఓన్లీ ఏంజిల్ ఈస్ మీ, ఐఎమ్ ద లార్డ్, ఐఎమ్ ద లార్డ్ జావే అన్నట్టుగా అర్థం అక్కడ ఉంది కదా. ఆయన కేవలం దూతే కాదు, నేనే. చూడండి మాట, మీరు ఆయన మాట వినండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపం, ఆయనకి కోపము
ఆయన మీ పైన కోపడతట్టుగా చేయొద్దండి. ఎవరు ఆయన కోపడైనా? తండ్రియా కుమారుడా? ఆ యెహోవానా యెహోవా దూతనా? అంటే వ్యక్తిత్వములో రెండవ వ్యక్తి, సెకండ్ పర్సన్ ఇన్ ద ట్రినిటీ కదా. ఈయన కూడా వ్యక్తి ఎంత బాగుంటుంది కదా. తండ్రి ఎలాగో అలాగే ఆయన, ఈయన ఎలాగో ఆయన అలాగే ఇంకొక ఆయన. ఎవరైనా ఇంకంతే, ముగ్గురే, ఇంకెక్కువ లేరు. ఎక్కువ ఉండే వ్యక్తులంతా మనమే ఇంకా ఎవరు కదా. మనకి దేవునికి చాలా తేడా ఉంటుంది. ఆయన దేవుడు, మనం మనుషులు. అయితే మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి దైవపుత్రులు అనే పేరు మనకుంది. కొన్ని సందర్భాల్లో మనల్ని దైవములు అంటే దేవుని పుత్రులు అన్నమాట, దానికి అక్కడ వాడినాడు కొన్ని సందర్భాల్లో. ఇక్కడ అంటాడు ఆయనకు కోపం రేపొద్దండి, మరి కింద మీ అతిక్రమములను. ఎవరు ఆయన? కోపం రేపితే, ఆయన మీరు కోపం తెప్పిస్తే మీ పాపాలు ఇంకా ఆయన ఎవరు? ఈయనెవరు పాపాలు జమించక ఈయనకేం అధికారం ఉంది? ఈయనెవరు? ఈయన మేము పెద్ద పెత్తనం ఉంటారు కదా. ఇప్పుడు యేసుప్రభువు ఏం పెత్తనం ఉందా లేదా? ఏం పెత్తనం ఉంది? ఆయన కోపం రేపొద్దండి, నా నామమా, నా పేరు ఆయనకు ఉంది, ఆయనే యెహోవా. మరి అయితే జాగ్రత్తగా విని చేసినట్లయితే నేను శత్రువును విరోధనై ఉంటాను దేవుడు అంటాడు ఇక్కడ. నేను ఎప్పుడు మీకు వాళ్ళకి విరోధనైతాను తెలిసిన మీ శత్రువులకి, మీరు నా కుమారుని మాట విన్నప్పుడే. మీరు ఆయన తక్కువగా అంచనా వేయకండి. బికాజ్ ఆయనకి నా పేరుంది. ఏం పేరుంది? నా నామం ఆయనకు ఉంది. యెహోవా అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు. ఎంత అందంగా ఉన్న పేర్లు ఉండే కాంబినేషన్ కదా. యెహోవా అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు కదా. నా నామం ఆయనకుంది. ఆయన మాట వినండి, ఆయన కోపం రేవద్దండి. మీరు ఆయన కోపం రేపితే మీ అతిక్రమములు పాపాలు ఆయన క్షమించుడు. ఇప్పుడు చెప్పండి నాకు, మన పాపాలు క్షమించింది ఎవరు? మన అతిక్రమాలు తుడిచేసింది ఎవరు? మనకి విమోచన ఇచ్చింది ఎవరు? మనకి రక్షణ వసంగింది ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? మన కొరకు సిలువమాను ఎక్కింది ఎవరు? మన కొరకు రాజ్యాన్ని స్థాపించే వాగ్దానం చేసింది ఎవరు? ఆ వాగ్దానం ప్రకారంగా పరిశుద్ధాత్మను పంపించింది ఎవరు? అన్ని యేసుక్రీస్తే. అందుకనే ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడినటువంటి మరి ఏ నామం ఆయనకి సాటి కాదు. అది యెహోవా నామం అనుకుందాం, ఆ నామం నాకుంది అనుకుందాం. ఆ నామములో రక్షణ ప్రపంచానికి. అందుకే మనుషులందరూ రక్షణ పొందాలి. సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. యేసు అన్నాడు యోహాను సువార్త 14 అక్కడి నుంచి మాట్లాడతాడు. ఆయన ఏమని? నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను వెళ్ళిపోతే మీకు ఆదరణకర్త వస్తాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత 26 వచ్చింది ఆ మాట ఉంటుంది. 14 యోహాను సువార్త 26లో ఉంటుంది. నేను వెళ్ళిపోయి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నా వాటిలోనివే తీసుకొని మిమ్మల్ని ఆయన నడిపిస్తాడు. తీర్పును గురించి, లోకమును గురించి, న్యాయమును గురించి, పాపమును గురించి కదా, క్రీస్తు యొక్క రెండవ రక్షణ గురించి బోధించే ఆ ఆదరణకర్త మీ ఎదుగు పంపుతున్నాను కదా. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి. ఆయన ఎవరు? దేవుడు. ఆయన పంపించే ఆయన ఎవరు? దేవుడు. ఆయన పంపించిన ఆయన ఎవరు? దేవుడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈజ్ ఈక్వల్ టు దేవుడు. మీరు సింపుల్ గా చెప్పేద్దండి. దీన్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరైనా ఎవరితో మాట్లాడితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినానే అట్లా వివరించండి. తండ్రి అంటే ఎవరు? కుమారుడు అంటే ఎవరు? ఇంతవరకు మనం కుమారుని గురించి మాట్లాడాం అంతే, ఇంకా ఇద్దరిని గురించి మాట్లాడలేదు కదా. కాబట్టి దైవత్వంలో రెండవ వ్యక్తి యేసుక్రీస్తు కదా. ఆయన నిజదేవుడు, సత్యదేవుడు. దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నటువంటి దేవుడు. ఆయన మనల్ని తన సంఘములో యాజకులుగా, రాజులుగా పెట్టి మన ద్వారా తాను ఆరాధించబడుతూ తండ్రిని ఘనపరచమని చెబుతున్నటువంటి దేవుడు. కాబట్టి యేసుప్రభు ఆరాధనకు పాత్రుడు, యేసుప్రభు ఆరాధనకు యోగ్యుడు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం, దైవత్వం కలిగిన వాడు అని అర్థం. ఈ విధంగా మనము తండ్రిని, కుమారుడిని, పరిశుద్ధాత్మని కలిగిన వారమై కదా దేవుణ్ణి సేవిస్తూ తండ్రిని దేవుని ద్వారా పరలోకపుగా ఆ పరలోక ఆశీర్వాదాలన్నీ కూడా దారుణంగా కలిగి జీవిస్తాం. అలాగా మనం యేసుక్రీస్తుని కదా కలిగి ఉండడం చాలా ముఖ్యం. అందుకనే యేసుక్రీస్తుని కాదని ఎవడంటాడో వాడు ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, అబద్ధికుడు కదా, సుళ్ళుగారనేవును కదా. వీళ్ళకి ఇంకా పరలోకం లేదు. 22:15 ప్రకారంగా అబద్ధాలు బోధించే వారందరూ, అబద్ధికులందరూ కూడా పరలోకానికి బయటే ఉంటారు కదా. మనం పరలోకానికి లోపల ఉండే వాళ్ళు ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. నేను పోయిన ఏదో ఇంతో చెప్పిన, మనము క్రీస్తుతో కూడా కలిసి పరలోకం ఉండాలని చెప్పిన ఆయన ఆశని చూపించిన యోహాను సువార్తలో. కాబట్టి మనం పరలోకం ఆయన సిద్ధపరుస్తున్నాడు.
పరలోకం మన కోసం రెడీ చేసినాడు. మన కోసం ఆయన వస్తాడు, మన కోసం ఆయన. మీ అందరికీ వందనాలు.